హాయ్ అందరికీ. వెల్కమ్ టు ఆర్‌పీ అన్‌ఫిల్టర్. ఈరోజు ఆఫీస్ తొందరగా అయిపోయింది. రూమ్‌కొచ్చాను. విపరీతమైన బోర్ కొట్టేస్తుంది. ఇలా కాదురా బాబు! చాలా మైండ్‌లో ఏవేవో ఆలోచనలయితున్నాయి. ఇలా కాదు, మనం ఒక చిన్న స్టోరీని మన ఆడియన్స్‌తో పంచుకుందాము అని చెప్పేసి అలా సరదాగా బండి మీద వెళ్తూ ఒక చిన్న స్టోరీ వినండి. ఈరోజు నేను నా గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే, నేను లైఫ్‌లో చాలా థింగ్స్‌ని ప్లాన్ చేస్తా. యాక్చువల్‌గా ప్లాన్ చేయడం ప్రాబ్లమ్ కాదు. కానీ ఆహ్, కానీ మొత్తం ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఒకసారి నేను ప్లాన్ చేస్తే నా మైండ్‌లో నేను ఆల్రెడీ ఆ సిట్యుయేషన్‌ని ఇమాజిన్ చేసుకొని రెడీ అయిపోతా. లైక్ ఇలా జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అని. అన్నీ మొత్తం నా మైండ్‌లో ఫిక్స్ చేసేసుకుంటా. కానీ ప్రాబ్లమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, లైఫ్ నా ప్లాన్ ప్రకారం జరగకపోతే, స్మాల్ చేంజ్ వచ్చినా కూడా నేను చాలా చాలా డిస్టర్బ్ అయిపోతా. ట్రస్ట్ మీ, చాలా డిస్టర్బ్ అయిపోతా. స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది. ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతది. ఎందుకిలా? ఇప్పుడు ఏం జేయాలి? నా మైండ్ కంటిన్యూయస్‌గా రన్ అవుతూ ఉంటది. నేను మీకు ఒక లైవ్ లైవ్ ఇన్ సెన్స్ ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తే మీరు ఇంకా బాగా అర్థమవుతది. ఏ లెవెల్ ఆఫ్ దాంట్లో నేను ఉంటాను అనేది. ఆహ్, లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ వీడియోలో నేను చెప్పా గదా! నా వైఫ్ వేరే సిటీకి షిఫ్ట్ అయ్యారు అని. ఆ టైంలో మేము జనరల్‌గా బస్ బుక్ చేసాం. ప్లాన్ ఏంటి అంటే తను ఈరోజు బస్ ఎక్కాలి. సో, నెక్స్ట్ డే నేను బెంగుళూరుకి నెక్స్ట్ డే బస్ నాకు. సో, నేను నెక్స్ట్ డే బుక్ చేసుకొని, ఆ నెక్స్ట్ డే బెంగుళూరు రీచ్ అయ్యి ఆఫీస్ జాయిన్ అవ్వాలని హోల్ ప్లాన్. నేను మొత్తం దానికి ప్రిపేర్ అయిన మైండ్‌లో ఆ ప్లాన్‌కి ప్రిపేర్ అయిపోయి ఉన్నా. మేము బస్ బోర్డింగ్ పాయింట్‌కి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. సో, అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు చాలా సేపయింది. ఏ బస్ రావట్లే. అక్కడ ఆయనకే అక్కడ ఉంటారు గదా! ఆయనొచ్చి "మీరు ఎక్కడికెళ్ళాలి? ఏంటి?" అంటే, "మేము పలానా సిటీకెళ్ళాలండి" అని చెప్పాము. "ఏది మీ బస్ డీటెయిల్స్ చూపియండి" అంటే బస్ డీటెయిల్స్ చూపిచ్చాం. "అదేంటండి బస్సు క్యాన్సిల్ అయింది గదా! మీకు మెసేజ్ రాలేదా? కాల్ చేయలేదా?" అంటే, "మేము మెసేజెస్ చూసుకున్నాం. మాకు మిస్డ్ కాల్ ఇవి గూడా చూసాం. మాకేం రాలేదు లిటరల్లీ." సో, అసలు షాక్. ఆయనన్నాడు, "లేదండి బస్సు రేపటికి షిఫ్ట్ అయింది" అని చెప్పి మాకు ఆయన అన్నారు. సరే, మా వాళ్ళందరూ ఫైన్. అంటే ఏముంది, ఈరోజు ఎళ్ళేది రేపెళ్తారు అంతే గదా! అన్న జోన్‌లో మా వాళ్ళందరూ ఉన్నారు. యాక్చువల్‌గా చూస్తే నిజంగా ఇదేం పెద్ద ప్రాబ్లమ్ కూడా కాదు. ఎవరి మిస్టేక్ గూడా లేదు గదా! దీంట్లో. నీది, నాది అని గూడా అనడానికి. జస్ట్ సిట్యుయేషన్ అలా జరిగింది. కానీ నా రియాక్షన్ మాత్రం వేరే లెవెల్‌లో ఉండే. నేను చాలా స్ట్రెస్ అయిపోయా, డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకు? ప్రాబ్లము బస్సు పోస్ట్‌పోన్ అవ్వడం గురించి గాదిక్కడ. ప్రాబ్లమ్ ఏంటంటే నేను అనుకున్నది జరగలేదు అంతే. ఇంకోటేంటి అంటే బస్ బోర్డింగ్ ఎక్కడైతే ఉందో యాక్చువల్‌గా బస్ బోర్డింగ్ వచ్చేసి లక్డికపుల్. మేమందరము అక్కడ నాంపల్లి ఇస్కాన్‌కెళ్ళేసి సారీ అబిడ్స్ ఇస్కాన్‌కెళ్ళేసి ఇస్కాన్‌లో దర్శనం చేసుకొని అప్పుడు మేము లక్డికపుల్ వెళ్దాము అనేది ప్లాన్. సో, మేము అలానే చేసాం. సో, మేము ఇస్కాన్ అనేసరికి మా బ్రదర్ ఇన్ లా వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. మా బ్రదర్ ఇన్ లా వాళ్ళు అందరం జాయిన్ అయ్యాం. సో, అక్కడి నుంచి మేము ఆ రోజు మేము ఇస్కాన్‌కెళ్ళాము. అక్కడి నుంచి మా బ్రదర్ ఇన్ లా వాళ్ళు కూడా వచ్చారు. సో, ఆ సిట్యుయేషన్ జరుగుతున్నప్పుడు మా బ్రదర్ ఇన్ లా కూడా ఉండే అక్కడ. సో, ఆయన ఇదంతా చూసారు. ఆ టైంలో నేను ఎలా రియాక్ట్ అయ్యాను అదంతా చూసి ఆయన ఒక్కటే సింపుల్ థింగ్ చెప్పారు నాకు. లైఫ్‌లో ప్లాన్ చేసుకో. కానీ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్ అలానే జరుగుతది అని నీ మైండ్‌ని ప్రిపేర్ చేసుకోకు. నువ్వు అలా ప్రిపేర్ చేసుకొని ఉంటే అది నిన్ను హర్ట్ చేస్తది అని. నాకు నిజంగా చెప్తున్నా, అప్పుడాయన ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఏం అర్థం కూడా కాలేదు లిటరల్లీ.
అర్థం కాలేదు. అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చాము. బస్ ఎక్కారు. అయిపోయింది. డన్. దాని తర్వాత నేను లిటరల్లీ రిటర్న్ టు బెంగుళూరు వచ్చిన తర్వాత ఫస్ట్ 2 వీక్స్ చాలా కష్టంగా ఉంది నాకు. ఎందుకంటే నేను ఫ్యామిలీతో అన్ని రోజులు ఉండి చాలా కష్టంగా ఉంది. సో, అలా ఒకరోజు అలా ఆలోచిస్తూ ఉంటే నాకు సడన్‌గా ఎందుకో ఆయన చెప్పినది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయితున్నట్టు అనిపిస్తుంది నాకు. ఒక్కనినేనా అని చెప్పేసి. కానీ నిజంగా కొంచెం ఆలోచించి రియలైజ్ అయ్యాను నేను. నేను సిట్యుయేషన్స్ వల్ల స్ట్రెస్ అవ్వట్లేదు. అదే అంతే. నేను నా సిట్యుయేషన్స్ వల్ల స్ట్రెస్ అవ్వట్లేదు. నేను క్రియేట్ చేసుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల స్ట్రెస్ అవుతున్నాను అని. ఇప్పుడు నేను కంప్లీట్‌గా చేంజ్ అయిపోయాను అని నేను చెప్పను. సో, ఇప్పటికీ కొన్ని సార్లు అలానే అవుతది నాకు. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు కొంచెం తెలిసింది ఏంట్రా అన్నట్టు. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు బ్రెయిన్‌లో బాగా ఫీడ్ అయిపోయి ఉంది. సడెన్‌గా మా బ్రదర్ ఇన్ లా చెప్పడం ఏంటి అని చెప్పేసి. మనకు తెలిసిందే కదా! ఎవరైనా ఏమైనా చెప్తే దాన్ని ఓవర్‌గా అసలు మనం ఏమైంది అని రూట్ కాజ్ వరకు మనం ఫైండ్ ఔట్ చేస్తే గాని వదలం. సో, చాలా ఆలోచించా. ఇదొక కైండ్ ఆఫ్ స్టోరీ. ఎందుకు ఐ మీన్ ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అగైన్ ఆయన చెప్పినదే మళ్ళా చెప్తున్నాను అన్నట్టు కాదు గానీ, ఆయన చెప్పిన వర్డ్స్ నాకు ఇప్పటికి కూడా రన్ అయితాయి బ్రెయిన్‌లో. లైఫ్‌లో ప్లాన్ చేసుకో. ఐ మీన్ లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ప్లాన్ చేసుకో. కానీ ఎవ్రీథింగ్ ఇలానే నువ్వు అనుకున్నట్టే జరగాలి, జరుగుతది అని బ్రెయిన్‌ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోకు. ఆయన చెప్పిందది. బ్రెయిన్‌ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకో. అలా గనుక నువ్వు చేసుకొని పెట్టుకుంటే నువ్వు చాలా హర్ట్ అవుతావు అన్నారు. కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ప్లాన్ చేంజ్ అయితే చాలా డిస్టర్బ్ అవుతారు. కమెంట్‌లో షేర్ చేయండి. దిస్ ఈస్ యువర్ రవి సైనింగ్ ఆఫ్.